నా విషయంలో ఏం జరిగింది అంటే, నేను చాలా సంవత్సరాల పాటు అంటే దాదాపు ఒక 9 ఇయర్స్, 8 ఇయర్స్ పాటు లెక్చరర్‌గా జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత లెక్చరర్‌గా జాబ్ చేశారు. అవును. లెక్చరర్. ఓహ్! యాక్చువల్లీ రకరకాల కాలేజెస్‌లో జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాను. ఏ సబ్జెక్ట్ చెప్పేవాడు? నేను తెలుగండి. దట్స్ సో నైస్. ఓకే. తెలుగు. సో తెలుగు లెక్చరర్ అయ్యి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి దిగారు ఈయన. అవునవును. సో ఏం చేశానంటే రియల్ ఎస్టేట్‌కి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను గమనించా. నేను మార్కెటింగ్ ఒక సామాన్యమైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ఇక్కడ హైదరాబాద్‌కి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ లెక్చరర్ ఎప్పుడైతే నేను అక్కడ చేస్తూ ఉన్నానో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇందులో కలిసొచ్చింది. దానివల్ల మాట్లాడే విధానం కావచ్చు, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు, అవన్నీ నేర్చుకున్న తర్వాత నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన ఆ 2-3 నెలల్లో సంపాదించిన దాన్ని తీసుకెళ్ళి ఒక షాద్ నగర్ దగ్గర ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేశాను. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమైంది అంటే అది ఆల్రెడీ డబల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్ అది. సో అయితే అది జీపీ లేఅవుట్. ఇవన్నీ చూసుకున్న తర్వాత నాకు ఇదే డౌట్ ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళకి తెలీదా? తెలిసినా మనకు చెప్పరని అనుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మిడిల్లో ఉంటారు కదా కొంతమంది మీడియేటర్స్. సో వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్లు అయిపోయాయి ఒకప్పుడు. సో ఒకరికి రిజిస్ట్రేషన్ అయిన దాన్ని ఇంకొకరు విధంగా రిజిస్ట్రేషన్ చేసేసేవాళ్ళు. సో అలా జరిగిపోయేది. లేదు అంటే ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఏదైతే ఉందో కొన్ని సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఈ సగం ల్యాండ్ ఇంకొక సర్వే నెంబర్లో ఉంటే అలా రిజిస్ట్రేషన్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఏమైందంటే అంతా ఆన్లైన్లో చూసుకుంటున్నాం కాబట్టి సో మనం ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో నేను చేసిన తప్పు ఏదైతే ఉందో అప్పుడు ఆ ల్యాండ్ తీసుకుని ఎవరికి అమ్మకుండా, అంటే అమ్మలేని సిచ్యువేషన్ అప్పుడు ఎవరు అడిగినా సరే డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, జీపీ లేఅవుట్లో ఉంది. వాళ్ళకి తెలుసున్నది మనకు ఎందుకు తెలియట్లేదు అంటారు? నాలెడ్జ్ లేక. సో అప్పుడు నాలెడ్జ్ తక్కువ. నేను రియల్ ఎస్టేట్కి వచ్చింది అప్పుడే కొత్త. సో ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే మనకి తెలియకుండా ఆలోచించి కన్నీళ్ళుగా వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే కష్టపడిన డబ్బులకున్న వాల్యూ నాకు తెలుసు. సో ఇలా చాలా మంది కష్టపడిన డబ్బులు తీసుకెళ్ళి రాంగ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో నేను అనుకున్నా నాతో పాటు ఇంకొక 2-3 నేను చూసా, ఇట్లా నేను కూడా డబల్ రిజిస్ట్రేషన్ అయిందండి, ఇలా చేశారు నాకు కూడా. అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇలా ఎంతమంది ఉన్నారా, నాకు తెలిసి ఎంతమంది ఉన్నారా, నాకు తెలియకుండా ఇంకెంతమంది ఉంటారో. సో ఇలా చాలా చాలా చోట్ల జరిగాయి. కాబట్టి ఒకవేళ అంతా సక్రమంగా జరిగి ఒక మంచి పొజిషన్కి వస్తే నేను ఒక కంపెనీ పెట్టి ఒక వెంచర్స్ చేసి దానిలో బెటర్ ప్రైజెస్కి ఇస్తూ మంచి నాలెడ్జ్ ఇస్తూ ఒక మంచి వాల్యుబుల్ ల్యాండ్స్ కస్టమర్స్కి ఇవ్వాలన్న ఆలోచనతో శ్రీకుష వెంచర్స్ అనేది పుట్టింది. అప్పుడు అది లాస్ అయిపోయారండి? ఆ అమౌంట్ మొత్తం లాస్ అయిపోయారా? లాస్ అండి. అయ్యో, లాస్ అంతే, ఇంకేం చేయలేం. ఇప్పటికి కూడా నేను ఉదాహరణకి కొన్ని జీపీ లేఅవుట్స్లో తీసుకున్నా, 3000 గజం తీసుకున్నా ఒక 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు మీరు? అర్థం కావడానికి జీపీ లేఅవుట్స్ అంటే పంచాయతీ, గ్రామ పంచాయతీ గ్రామ లేఅవుట్. పంచాయతీ. సో దానికి అప్రూవల్స్ ఏమి ఉండవు. సో అదేంటంటే అనవసరంగా ఇప్పుడు హెచ్ఎండిఏలో తీసుకుంటే నామ్స్ ఉంటాయి, కొన్ని డిటీసీపీలో తీసుకుంటే నామ్స్ ఉండాలి. అంటే ఉదాహరణకి హెచ్ఎండిఏలో ఇలా చేస్తేనే మీకు హెచ్ఎండిఏ అప్రూవల్ ఇస్తామని గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. సో డిటీసీపీలో కూడా సేమ్ అంతే. సో అలా లేకుండా నార్మల్గా ప్లాట్లు డివైడ్ చేసి ఇవ్వడం వల్ల ఏమైంది అంటే ఆ ల్యాండ్స్ వాల్యూ అప్పుడు 3000కి తీసుకున్నాను, ఇప్పుడు ఎంత పోతుంది అనుకుంటున్నారు మీరు? ఐ థింక్ మేబీ ఒక 6,000-7,000. ఒక 500 పెరిగిందండి గజానికి. 3500. ఆ 3500 కూడా తీసుకోలేదు. అయ్యయ్యో. ఇంకొక దగ్గర కూడా తీసుకున్నా ల్యాండ్. సమ్మర్లో తీసుకున్నాను. సమ్మర్లో తీసుకున్న తర్వాత ఆ ల్యాండ్ బాగానే ఉంది. వర్షాకాలం వచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే అది ల్యాండ్ కాదు, చెరువు, మొత్తం నీళ్ళు వచ్చేసాయి. మై గాడ్. సో ఇలాంటివన్నీ జరిగాయి. సో నేనేమనుకుంటానంటే కొంతమంది బఫర్ జోన్లో అమ్మేస్తుంటారు ఫ్లాట్లు. అవును అవును అవును. ఇంకొంతమంది చెరువులోనే అమ్మేస్తుంటారు కొంతమంది. అందుకే హైడ్రా వచ్చినట్టుంది. నిజమే, అందుకే హైదరాబాద్ వచ్చింది. సో ఏంటి అంటే ప్రజలకు అవగాహన లేదు. వెంచర్ చేసేస్తారు, అమ్మేస్తారు, వేసవకాలంలో అమ్మేస్తారు. అది వర్షాకాలం వచ్చిన తర్వాత అర్థమవుతుంది అది చెరువు అనేసి. అవును అవును. మన హైదరాబాద్లో చాలా ప్లేసెస్ కూడా ఆ కోవకు చెందినవే. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి నేనేమనుకున్నానంటే ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నా కానీ ఇంకెక్కడైనా ల్యాండ్స్ ఉంటే మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఆ నాలెడ్జ్ అంతా మనం ఇస్తున్నాం. హెచ్ఎండిఏ మనం ఏదైతే వెబ్సైట్ ఉందో దాంట్లోకి వెళ్ళి మాస్టర్ ప్లాన్ మొత్తం చూసుకున్నట్లయితే ఏ సర్వే నెంబర్లో చెరువు ఉంది, ఏ సర్వే నెంబర్లో బఫర్ జోన్ ఉంది, ఈ సర్వే నెంబర్లో కొనొచ్చా కొనకూడదా అనే ఆలోచన మనం వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తున్నాం. అంతేగాని నాలాగా నేను చేసిన తప్పు ఇంకెవరు చేయకుండా ఉండాలని మన కస్టమర్స్కి నేను నాలెడ్జ్ పంచుతూ ఒక మంచి ప్రైజ్కి, బెటర్ ప్రైజెస్కి ఇస్తున్నాను. ఎందుకంటే మేడం చాలా మందికి ఒక ల్యాండ్ కొనుక్కోవాలని ఒక కలగా మిగిలిపోతుంది. అమ్మో చాలా అండి, అసలు నాకు అసలు చెప్పొద్దు ఆ విషయం. నిజంగా నిజంగా. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్లో అనుకునేవాడిని మేడం, నేను ఒక గజమైనా కొనగలనా అనుకునేవాడిని. కరెక్ట్ కరెక్ట్. కానీ ఫస్ట్ వెంచర్లో ఒక కస్టమర్ నాకు ఇన్వెస్ట్ చేశారు. ప్రస్తుతం నువ్వు ఒక దగ్గర ఎందుకు పని చేస్తావు, నువ్వు ఒక వెంచరే, నేను 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను, నువ్వు ఒక వెంచరీ, నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పారు. ఆయన సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ వెంచర్ బాల్నగర్లో, షాద్ నగర్ దగ్గర ఉన్న బాల్నగర్లో స్టార్ట్ చేశారు.
ఓ ఆయన అప్పుడు 30% తీసుకుంటాను ప్రాఫిట్లో అన్నారు, కానీ ఆయన 15% తీసుకుని రిమైనింగ్ నాకు ఇచ్చారు. దాంతో ఇంకొక వెంచర్. నేనేంటంటే మేడం ఎట్లా చేస్తానంటే కస్టమర్స్ ఇప్పుడు ఉదాహరణకు ఒక బెటర్ ప్రైస్ ఇస్తే వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్తారు. అవును. ఇప్పుడు ఏంటి అంటే మేడం చాలా మంది ఏం చేస్తున్నారంటే కస్టమర్స్ కి ప్రైస్ ఉదాహరణకి 15,000 ఉన్న చోట 20,000 చెప్పి అమ్మేస్తుంటారు. అవును. అవును. డెవలప్మెంట్స్ అన్ని లేని చోట అదిగదిగో అక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయి, అక్కడ చాలా పెద్ద బిల్డింగ్లు వచ్చేస్తున్నాయి, ఫ్యాక్టరీలు దూరపు కొండలు వచ్చేస్తున్నాయి. నునుపని బాగా చెప్పేస్తారు. అదిగోండి ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, ఇక్కడ వాళ్ళు ఇంకెవరో కొన్నారు అని శుభ్రంగా చూపిస్తారు. అక్కడ ఏముందో ఏం లేదో ఏమీ తెలియదు. అవునవునవును. ఇలా వచ్చే మెరుపుతీగా అన్నట్టే ఉంటుంది జీవితం. సో అలా ఉన్నాయి కాబట్టి ల్యాండ్ మీద చాలా మంది మోసపోతున్నారు మేడం. సో మనం ఏది కొన్నా సెకండ్ హ్యాండ్ అవుతుంది. ల్యాండ్ కొంటే ఎప్పటికీ మనకి హై రిటర్న్స్ ఇస్తూనే ఉంటుంది. బట్ ఏ ప్లేస్ లో కొనాలి అని ఆలోచన చేయాలి. రాంగ్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయకూడదు నాకు ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయకుండా ఉండాలి. మన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ ముందుకెళ్తున్నాం మేడం, అంతే. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. యాక్చువల్లీ అంటే ప్రస్తుతానికి ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేశారండి? 6 అయిపోయాయి మేడం. ఎక్కడెక్కడ? మన ఫస్ట్ బాలనగర్, దాని తర్వాత సదాశివపేట కంబాలపల్లి, దాని తర్వాత షాద్నగర్ దగ్గర మన కేశంపేటకి వెళ్ళే రూట్లో, దాని తర్వాత మన ముంబై హైవేలో 2 వేసాం. దాని తర్వాత మొత్తం శ్రీశైలం హైవేనే, ఇంకొక 3 శ్రీశైలం హైవేలోనే. కడతాలకి మక్తమదర్ వెళ్ళే రూట్లో ఓ డిటీసీపీ ఒకటి ఉంది, మైసిగండి ఒకటి ఉంది, దాని తర్వాత ఇటువైపు ముచ్చర్ల జంక్షన్ దగ్గర ఒకటి ఉంది. అవన్నీ కంప్లీటెడ్ మొత్తం. ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతానికి మనం ఇంకొక 3 లాంచ్ అయిపోతున్నాం తొందరలో. ఆల్రెడీ ఒకటి రన్నింగ్ లో ఉంది. ఎక్కడండి అది? మైసిగండి దగ్గర రన్నింగ్ లో ఉంది ఒకటి. సో దాని తర్వాత శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ లోపలికి మనకి మీర్ఖాన్పేట ఐడియా ఉందా మేడం? లేదండి. మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగింది. అవును. సో అదే ఏరియాలో, ఓకే, ఆ ఏరియాలోనే మనం ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసుకొని దాదాపు ఒక 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి అక్కడికి. సో అయితే ఆ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి కాబట్టి డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మనం అవన్నీ బేస్ చేసుకుని అక్కడ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే అక్కడ ఒక 10,000కి తీసుకున్నట్లయితే లేకపోతే 15,000కి తీసుకున్నట్లయితే విత్ ఇన్ 1 ఇయర్లో 30,000 కూడా అవ్వచ్చు, 40,000 కూడా అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ డెవలప్మెంట్స్. అక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ తీసుకున్న వాళ్ళు, ఎక్కడైతే శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ లోపలికి తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంచి హై రిటర్న్స్ రాబోతున్నాయి, పొందుతారు కూడా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు నమ్మరు, సపోజ్ నా విషయమే తీసుకుంటే ల్యాండ్ ఎక్కడ తీసుకోవాలి, ఈ కాస్త అమౌంట్ ఉంది లేదా 3-4 పేమెంట్స్గా కట్టేద్దాం అని అనుకున్నప్పుడు పేమెంట్ గురించి ఏం ఒక టెన్షన్ పక్కనున్నా అసలు హైదరాబాద్లో ఏ మూలు తీసుకోవాలన్న పాయింట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఫస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, వాళ్ళని ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుదామా, వాళ్ళు చెప్పేది నిజమా కాదా, ఇవి ఏమీ తెలియదు. నాలాంటి ఏమంటారు జ్ఞానం లేని మనుషులు ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో మీ ఉద్దేశ ప్రకారం అంటే మీ వెంచర్ అక్కడ ఉందని చెప్పకండి, అవును, మీ వెంచర్ కాకపోయినా కూడా ఎటు తీసుకుంటే బెటర్ గా ఉంటుందనే చెప్పండి. చాలా మంది కస్టమర్స్ తీసుకునే దగ్గర నాకు కాల్ చేస్తారు, సార్ మేము ఈ ఏరియాలో తీసుకుంటున్నాము, సో ఇది వర్తా కాదు, ఈ ప్రైస్ తీసుకుంటున్నాం సార్, వర్తా కాదు అని అడుగుతారు. నేనేం చెప్తానంటే అది వర్త్ అయితే తీసేసుకోమని చెప్తా, కాదు అంటే వద్దండి మీరు అక్కడ తీసుకోకండి, బెటర్ ఆప్షన్ ఇంకా ఉంది, ఇంకొక ఆప్షన్ చూసుకోమని చెప్తాను తప్ప అక్కడ వద్దండి వచ్చేది మన వెంచర్కి వచ్చేసేయండి అని నేను చెప్పలేదు ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క హైవేలో ఒక్కొక్క ల్యాండ్ తీసుకోవాలి కొంతమందికి ఉంటారు, కొంతమందికి ఏంటంటే మనం ఇదే హైవేలో తీసుకోవాలి, ఇక్కడ తీసుకోకపోతే జీవితం లేదన్నట్టుగా ఉంటారు కొంతమంది. సో కొంతమంది ఏం చేస్తారు, ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఫామ్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, ఒక 2 లక్షలకో 3 లక్షలకో 4 లక్షలకో 5 లక్షలు. అవును అవును. సో ఏంటంటే అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే కస్టమర్లకి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నిజానికి సిటీ ఎక్స్పాన్షన్ చాలా దూరం వెళ్ళిపోయిందండి. అవును మేడం, చాలా దూరం అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. అవును, ఇదే సిటీ ఇది కాదు అని అనడానికి లేదు ఇప్పుడు. ఎక్కడికక్కడే సిటీ అయిపోయింది, ఎక్కడికక్కడే గట్టిగా చెప్పాలంటే వాళ్ళ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళి షాపింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అవును.